గతంలో 500 కోట్ల రూపాయలతోటి హరిత రిసార్ట్ అనేది చాలా పెద్ద స్థాయిలో దాన్ని రూపొందించారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఒక చిన్న హట్కి ఇంత ప్లేస్కి పరిమితం అయిపోయింది. అంటే అదంతా ఏమైపోయినట్టు ఇప్పుడు? అంటే ఇది మీకు సింబాలిక్గా చూపిద్దామని ఇక్కడికి వద్దామన్నానమ్మా. పొద్దున్న న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. అవును, హరిత రిసార్ట్ని ఎక్స్పాండ్ చేస్తున్నాము, చాలా చేస్తున్నాము అని 7 ఎకరాల భూమిని ఇంకో 15 ఎకరాలు తవ్వేసి కొండని వాళ్ళంతా రుచికొండని బోడికొండగా తయారు చేస్తారు. మరి హరిత రిసార్ట్ ఎక్కడుంది అంటే ఇక్కడ మనకి ఇప్పుడు హరిత రెస్టారెంట్ అనేది దానికి మిగిలిపోయింది. ఇది ఒకటే ఆధారం. చాలా బాధాకరం. ఇది ఇంకా చాలా బస్లింగ్గా ఉండేది. బీచ్ మధ్యలో చాలా మందికి ప్రైవేట్ యాక్సెస్ కూడా మూసేశారంట. ఇప్పుడు మళ్ళీ మెల్లమెల్లగా వస్తున్నారు. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యేదాకా ఇక్కడ ఎవరిని రానివ్వాలి, మమ్మల్ని కూడా రానివ్వాలి. కన్స్ట్రక్షన్ పూర్తిగా అయిపోయి వాళ్ళ ఆక్యుపేషన్కి రెడీ అయిన తర్వాత అప్పుడు ఓపెన్ అప్ అయ్యారు. ఇది రిసార్ట్ కాదు, సీఎం క్యాంప్ ఆఫీసు. క్యాంప్ ఆఫీస్కి వాడితే తప్పు ఏంటి అని. తప్పు అని మేము అనట్లేదు. తప్పు అని ఎందుకు ఏమంటున్నాము? మీరు కొండని తవ్వాల్సిన అవసరం ఏంటి? అది గ్రీన్ ట్రిబ్యునల్ మీరు తవ్వకూడదు అంది. ఎందుకు తవ్వారు? కోర్టు మిమ్మల్ని చెప్పింది ఏంటంటే ముందున్న 7 ఎకరాలు కాకుండా ఇంకా అదనంగా ఏ ఏరియాను మీరు డ్యామేజ్ చేయొద్దు, ఎక్స్కవేట్ చేయొద్దు. మరి ఇంకో 15 ఎకరాలు ఎందుకు తవ్వారు? అండ్ అక్కడ మీరు టూరిజం ప్రాజెక్ట్ అని అబద్ధం ఎందుకు చెప్పారు 2 సంవత్సరాల కోసం? సీఎం క్యాంప్ ఆఫీస్ అంటే రైట్ రాయల్గా మీరు సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టుకోవచ్చు కదా. మీరు టూరిజం డబ్బులు వాడుకుని టూరిజం ప్రాజెక్టు హరిత రిసార్ట్స్ అని చెప్పి ఇప్పుడు ఏం మిగిలింది అయ్యా హరిత రిసార్ట్స్ అంటే ఈ హరిత రెస్టారెంట్, హరిత కఫే అనేది చాలా బాధ. ఈ పాయింట్ మీద అంటే మేము అడగడానికి వస్తే కూడా మమ్మల్ని రానివ్వరు కదా. యాక్చువల్లీ ఫర్ ద 2 years బాబు గారు ఒకసారి వచ్చారు పర్యటనకి, రోడ్ బ్లాక్ చేసేసి అక్కడికి వెళ్ళనివ్వకుండా చేశారు. మేము ఎప్పుడు ఒక ప్రొటెస్ట్ కాల్ చేసినా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఐ డోంట్ అండర్స్టాండ్ ఇంత దాచుకుని చేయాల్సిన అవసరం ఏంటి? అండ్ ఆ కొండతో వేసినట్టు దూరం నుంచి కూడా కనపడుతుంది. అవును. సో వాళ్ళు ఏం చేశారంటే దాని మీద గ్రీన్ మ్యాట్లు వేసేసారు. అంటే ఇది విఎఫ్ఎక్స్ టెక్నాలజీ కోసం వాడడానికి ఉంటుంది చూడండి. ఎందుకు వేశారు అంటే రాత్రి పూట మట్టిగా కాదు తవ్వేసినట్టు కనపడదు, మొక్కలు ఉన్నట్టు కనపడతాయండి. అంటే ఎవరు ఎర్రోళ్ళు కాదు, చూస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అది తవ్వేసింది. ఇంకా ఎగతాళి చేస్తున్నారు ప్రభుత్వాన్ని అట్లా చేయడం వల్ల. ఇక్కడ నుంచి కూడా కొంత దూరం వెళ్తే మనకి ఆ విజువల్స్ కూడా కనిపిస్తుంది సార్. ఇప్పటికీ మమ్మల్ని ఎవరన్నా లోపలికి వెళ్ళినవారు కానీ అట్లీస్ట్ ఇక్కడ దాకా అయితే రానిచ్చారు. అండ్ అది కట్టే దారులు మా బస్ స్టాప్, గీతం బస్ స్టాప్ చాలా పెద్దగా ఉండేది. అంటే మాకు ఆల్మోస్ట్ 16,000 స్టూడెంట్స్, ఫ్యాకల్టీ వీళ్ళందరూ వాడుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఆ ఎక్స్పాన్షన్లో మాది కూడా పూర్తిగా కొట్టేశారు. ఇట్స్ ఓన్డ్ బై ద పబ్లిక్, బట్ ఆ డెవలప్మెంట్కి ఒక 50 లక్షల గీతం కూడా కాంట్రిబ్యూట్ చేసింది. ఇప్పుడు మా పిల్లలకి బయటకు వస్తే ఆగడానికి ఒక బస్ స్టాప్ కూడా లేదు. నెక్స్ట్ మీ హయాం వస్తే సేమ్ ప్లేస్ మరి మీరు కూడా సేమ్ క్యాంప్ ఆఫీస్గా వాడే అవకాశం లేదు. మాకు చెడు వద్దు. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే చట్టం ప్రకారం వెళ్తాం. లెట్ ద కోర్ట్స్ డిసైడ్. ఈసారి మేము అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. అవును, గవర్నమెంట్ ఇల్లీగల్గా ఇంత ఎక్స్కవేట్ చేసి కట్టింది, అది ప్రీవియస్ గవర్నమెంట్. ఇప్పుడు మేము గవర్నమెంట్ లోపలికి వచ్చాము. మీ డైరెక్షన్స్ ఏం చెప్తే దాన్ని బట్టి చేస్తాం. ఇన్ ద మీన్ వైల్ మనం దానికి దేనికి వాడాలో ఆలోచించాలి. బికాస్ ఒక క్యాంప్ ఆఫీస్ కట్టినప్పుడు వాళ్ళు ఒక ఇండివిజువల్ హోటల్లో ఉన్న రూమ్ కన్నా చాలా పెద్దగా ఉండొచ్చు. మామూలుగా ఒక హోటల్ రూమ్ సైజ్ 20-30 స్క్వేర్ మీటర్స్ ఉంటుంది. మీరు అసలు వెళ్ళలేదు అక్కడ? వెళ్తే కదా. కానీ పుకార్లు ఏంటంటే 100 స్క్వేర్ మీటర్ల రూమ్లు ఉన్నాయి, అది గోల్డ్ ప్లేటెడ్ టాయిలెట్స్ ఉన్నాయి. మనకి ఏ నిజమో ఏం కాదు లోపలికి వెళ్తే కానీ మనకు తెలియదు. బట్ అంత పెద్ద పెద్ద రూమ్స్ ఉంటే అది హోటల్కి వాడడానికి అనుకూలంగా ఉండదు. అది ఇల్లులా కడితే మహా అయితే అది గెస్ట్ హౌసెస్ లాగా చేయొచ్చు. అండ్ సూపర్ ప్రీమియం గెస్ట్ హౌసెస్. అది గవర్నమెంట్ నడిపితే కూడా అది పాడైపోతుంది. అది సో వీ హ్యావ్ టు ఫైండ్ సమ్ ఆల్టర్నేట్ థింగ్. ఆఫీస్ స్పేస్కి సూటబుల్ కాదా, దేనికి సూటబుల్, లోపలికి వెళ్ళి చూస్తే మాకు అర్థం. ఇప్పుడు దాకా మాకు ప్లాన్స్ అయితే మా దగ్గర లేవు. కానీ ప్రజాధనం ఇలా మిస్యూజ్ అవుతుంటే కొంచెం బాధ. అంటే వాళ్ళు చేసిన తప్పు మేము చేయదలుచుకోవట్లేదు. 2019లో వాళ్ళు గెలిచిన వెంటనే అమరావతిలో ప్రజావేదికని కూల్చివేయటం వాళ్ళ మొదటి స్టెప్. అంత విశాఖపట్నంలో చాలా కూల్చివేశారు. ఇప్పుడు కూడా మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము. ఇటువైపు రుషికొండని బోడికొండ చేసేసారు, అటువైపు మా గోడని కూడా మధ్యరాత్రి వచ్చి కొట్టేశారు. మా గేట్ని కూడా డ్యామేజ్ చేసేసారు. అండ్ అది ఇప్పటికే అలాగే ఉంది. బికాజ్ మేము కోర్టుకి వెళ్ళి స్టే వస్తే కోర్టు ఏముందంటే మీరు ఏమీ కట్టద్దు, వాళ్ళు ఏమీ ధ్వంసం చేయొద్దు. కట్టద్దు అంటే గోడ కూడా కట్టపోవడం మాకు పెద్ద ఇష్యూ కదా. ఇప్పుడు మళ్ళీ అది ఓపెన్ చేస్తే గవర్నమెంట్ ఇంకా ఫర్దర్గా ఏం అటాక్ చేస్తుందని మేము దాన్ని అట్లా స్టాటస్ కోగా మెయింటైన్ చేస్తాం. కానీ మాకు అది ఆపరేషన్స్కి చాలా ఇబ్బందికరం. ఎందుకంటే అది ఆల్మోస్ట్ ఒక 150 మీటర్స్ స్ట్రెచ్. ఎవరన్నా రావచ్చు, ఎవరన్నా లోపలికి బయటకు వెళ్ళొచ్చు. కుక్కలు వస్తున్నాయి, స్ట్రీట్ డాగ్స్ చాలా వస్తున్నాయి. సో ఎక్కువ సెక్యూరిటీ గార్డ్స్ పెట్టి కాపాడుకోలే పరిస్థితిలో ఉన్నాం మేము. చూద్దాం సార్. చూడండి అంజలి గారు, మధ్యరాత్రి వచ్చారు, గోడంతా ఎరగొట్టారు. ఇక్కడ నుంచి మా గేట్ దగ్గర కూడా అసలు వీళ్ళు సరిగ్గా అసలు సర్వే కూడా చేయలేదు. ఇదంతా చూడండి, మాకు అసలు రాత్రిపూట స్ట్రీట్ డాగ్స్ వచ్చేస్తున్నాయి,
అసలు దొంగలు కూడా రావచ్చు, ఎవరన్నా రావచ్చు. మేము ఇప్పుడు మాకు ఎక్కువ మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు కాబట్టి పిల్లల సేఫ్టీ కోసం మేము జాగ్రత్త పడుతున్నాం. బట్ ఇంత డ్యామేజ్ చేయాల్సిన అవసరం ఏముందండి? చిన్న పార్ట్ అనుకున్నాను సార్, కానీ ఆ మూల నుంచి ఈ మూల కట్టేశారు. అండ్ ఇక్కడ ఏదో నేను రియల్ ఎస్టేట్ ప్లాటింగ్ చేసుకుని ఏదో వ్యాపారం చేసుకుంటే ఇదంతా పార్కింగ్ కోసం వాడుతున్నాను చూడండి. నేను ఇక్కడ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ కమర్షియల్ ఆపరేషన్స్ ఇన్ దిస్ ల్యాండ్ ఆల్సో. కానీ సార్ అంటే జనాలు మాట్లాడుకునే మాట లేదా మీ అపోజిషన్ వాళ్ళు చెప్పేదాని గురించి అని అనుకోండి, బట్ అందరూ మాట్లాడే మాట గురించి మాట్లాడుతున్నారు. చాలా ల్యాండ్స్ ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ మీరు కబ్జా చేసిన సందర్భం ఉంది అని. అయితే ఇందులో గవర్నమెంట్ ల్యాండ్ ఏం లేదంటారా? మీరు ఏం కబ్జా చేయలేదంటారా? దేర్ ఇస్ గవర్నమెంట్ ల్యాండ్. అది 2004, 2005లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా ఇదే గోడ ఎరగొట్టడానికి అప్పుడు కూడా వచ్చారు ఆయన. సో అప్పుడు మీరు ఇప్పుడు ఈ ప్రాంతం చూడండి, ఇక్కడ ఇది రోడ్ ఉంది, అక్కడ క్యాంపస్ ఉంది. వీళ్ళు అనేది ఏంటంటే ఒక ఎక్స్టెంట్ ఆఫ్ 3 meters 4 meters గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అండ్ అటువైపు ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్ ఉందని. అక్కడ టీటీడీ కొండ ఉంది దాని వెనకాల. ఈ స్ట్రెచ్ ఇట్లా ఉంది అని. ఈ స్ట్రెచ్ 3-4 meters నేను బిల్డింగ్ ఏం కట్టలేను కదా, ఇది రోడ్ ఉంది. మాకు 40 ఏళ్ళ క్రితం ఈ భూమి ఇచ్చినప్పుడు ఈ రోడ్డు అక్కడ వెనకాల ఎండాడ్ రోడ్ ఉంటుంది, ఈ ఉన్నది మీ క్యాంపస్ అని మాకు 70 ఎకరాలు వీళ్ళు ఇచ్చారు. ప్రైవేట్గా 30 ఎకరాలు కొన్నాం, 100 ఎకరాలు మా క్యాంపస్. సో ఈ చిన్న బిట్ ఇలా థిన్ స్ట్రిప్ ఇట్లా వచ్చింది. రోడ్కి మాకు మధ్యలో ఇంకెవరు లేరు కదా. సో గవర్నమెంట్ హెస్ సెడ్ ఆ టైంలో పక్కా మెజర్మెంట్స్ ఉండవు కదండి, ఈ రోడ్డు ఆ రోడ్డు మధ్యలో నీది, వాళ్ళ రికార్డ్ ప్రకారం మనకి ఇచ్చారు. ఇది విల్ఫుల్గా మేము ఏదో కబ్జా చేసింది అనేది చూసే వాళ్ళకి అర్థమవుతుంది కదా. ఇక్కడ సపోజ్ నా పక్కన ఇంకెవరో ప్రైవేట్ ల్యాండ్ ఓనర్ ఉన్నారు, లేకపోతే ఇంకేదో గవర్నమెంట్ బిల్డింగ్ ఉంది, దాంట్లో మేము ఆక్రమించేస్తే వీళ్ళు కబ్జాదారులని అనడానికి అవకాశం ఉండొచ్చు. ఇది 1983లో బహుశా వాళ్ళు క్యాంపస్ ఇచ్చినప్పుడే మనకి ఇట్లా ఉంది. ఇన్ఫాక్ట్ ఈ రోడ్ అప్పుడు చిన్న రోడ్, ఇంకా చాలా ఎక్స్పాండ్ అయింది. ఈ రోడ్కి డైరెక్ట్గా మాకే యాక్సెస్ ఉంది కదా. సో దట్ వ్యూ ఇస్ నాట్ కరెక్ట్ అండి. అండ్ ఈవెన్ గవర్నమెంట్ ల్యాండ్ మా దగ్గర కొంత ఉంది అని ఎస్టాబ్లిష్ అయినప్పుడు మేము గవర్నమెంట్తో జాయింట్ సర్వే చేసి ఎంత ఉంటే అంత, ఎండింగ్లో స్ట్రిప్ ల్యాండ్ కాబట్టి ఇక్కడ ఇంకెవరు ఏమీ కట్టలేరు, అక్కడ కన్స్ట్రక్షన్ చేసే అంత ఏరియా కూడా లేదు, ఇట్స్ టూ థిన్. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఎలా 1 kilometer అట్లా వెళ్తుంది. అది అబౌట్ 3 meters నుంచి వైడెస్ట్ పాయింట్ లో 15 meters అవుతుందేమో. అక్కడ ఏవి బిల్డింగ్ కట్టడానికి ఉండవు. అండ్ ఇవాళ ఇప్పుడు ఈ రోడ్ ఎక్స్పాన్షన్ కూడా రేపు ఎయిర్పోర్ట్ కోసం ఈ రోడ్ ఎక్స్పాండ్ చేస్తున్నారు. మామూలుగా ఏ రోడ్ ఎక్స్పాండ్ చేస్తున్నా సగం ఇటు సగం అటు పెరగాలి కదా. ఇప్పుడు అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ కడుతున్నారు. ఆ సీఎం క్యాంప్ ఆఫీస్ కడుతుంటే ఈ ఎంటైర్ మాస్టర్ ప్లాన్ లో రోడ్ పూర్తిగా ఇటే పెరుగుతుంది, 1 inch అక్కడికి వెళ్ళట్లే. సో ఇప్పుడు ఇది సపోజ్ ఇవాళ 80 feet అనుకోండి, ఇది 200 feet అవుతుంటే 120 feet ఇటు పెరుగుతుంది, నాట్ ఎ సింగిల్ ఇంచ్. అండ్ ఇది మీరు ఏదన్నా మీరు చేయాలి అంటే మీరు సర్వే చేసి మాకు నోటీస్ ఇచ్చి మీరు ఏదన్నా యాక్షన్ తీసుకుంటే మేము రెస్పాండ్ అవుతాం. గతంలో ఆల్రెడీ దీని మీద సర్వే జరిగింది, మేము చెప్పాము దట్ మాకు 83లో ఇచ్చారండి ల్యాండ్, మాకు ఈ రోడ్కి ఆ రోడ్కి మధ్యలో అన్నారు, మేము ఇక్కడ ఏదన్నా ఇల్లీగల్గా కట్టేసుకున్నామా? అంటే అంత మొక్కలే రోడ్డు. సో ద ఎక్స్టెంట్ ఆఫ్ అలిగేషన్ ఇస్ దట్, అండ్ ఇట్స్ ఓన్లీ అబటింగ్ అక్కడ ఆ కొండ నుంచి ఇలా వస్తుంది. ఐ థింక్ ఈ ఇష్యూ ప్రాబ్లం మీకు మీ గవర్నమెంట్ వస్తే కానీ ఇష్యూ క్లోజ్ అవుదేమో సార్ నేను అనుకోవడం. అన్ఫార్చునేట్లీ మాకేంటంటే 4 ప్రభుత్వాలు వచ్చి వెళ్ళినాయి, ఏ ప్రభుత్వంలోనూ అవ్వలేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో అవ్వలేదు, దాని తర్వాత రోజయ్య కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో అవ్వలేదు, దాని తర్వాత టీడీపీ గవర్నమెంట్లో కూడా అవ్వలేదు. అంటే ఏదో ఒక ఆఫీసర్ ఏదో ఒక రోడ్ బ్లాక్ క్రియేట్ చేయడం, డిలే చేయడం. ఈ గేట్ కూడా ఎరగొట్టేశారమ్మా. అండ్ చాలా మంది మూర్తి గారు అంటే అసలు దీన్ని టాలరేట్ చేసుకునేవారు కాదు, ఏంటంటే ప్రేమగా బిల్డ్ చేసుకునే యూనివర్సిటీని ఇట్లా డ్యామేజ్ చేశారు అని. అండ్ మేమేమి దీని మీద స్క్వాట్ చేద్దాం ఎవరికి ఇవ్వకూడదు అనేది కాదు కదా. ది మినిట్ వీ కేమ్ టు నో వి సైడ్ ఇక్కడ విద్యా సంస్థ నడుపుతున్నాము, మేము చాలామందికి విద్య ప్రొవైడ్ చేస్తున్నాము, ఇది బిట్ పీసెస్ ఆఫ్ ల్యాండ్ మేము రెగ్యులరైజ్ చేయడానికి ఇంత కడతాము అని అప్లికేషన్ ఇచ్చాము, గవర్నమెంట్ ఒప్పుకుంది, మీకు ఇచ్చేస్తాము ఎందుకంటే ఇది గవర్నమెంట్కి యూస్ఫుల్ ల్యాండ్ కాదు, మేము అక్కడ ఇంకో రియల్ ఎస్టేటో లేకపోతే ఇంకేదో ప్రాజెక్ట్కి ఇవ్వడానికి ఉండదు. బట్ అది ఇవ్వలేదు, మేము కట్టామని సిద్ధంగా ఉన్నా సరే ఇవ్వలేదు. ఇప్పుడు ఈ క్యాంపస్కి ఒక 1 kilometer దూరంలో వాళ్ళు ఒక స్కూల్కి ఇచ్చారంట 1 crore per acreకి, ఇప్పుడు ఈ గవర్నమెంట్, మరి మాకు ఇవ్వడంలో ఏంటి? అండ్ ఇంకో 5-10 kilometer దూరంలో ఒక ఆశ్రమంకి ఎకరం 1,00,000 చొప్పున ఇచ్చారు ఒక స్వామి గారికి. ఆ గేట్ మేమంతా ముందు ఏదో బట్ ఇది చూడండి ఇక్కడ ఎంత ఇదంతా గ్రీన్ మ్యాట్ వేసేసి ఇలా 5-6 బిల్డింగ్లు ఉన్నాయంట, మరి మమ్మల్ని ఎప్పుడు లోపలికి వెళ్ళనివ్వలేదు. అండ్ దిస్ ఎంటైర్ థింగ్
టూరిజం ప్రాజెక్ట్ అనే పేరుతో సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టారు. ఇది అసలు ఒక హోటల్ లాగా వాడడానికి కూడా లేదు, అదంతా ఒక ప్యాలెస్ లాగా 5-6 ప్యాలెస్లు కట్టినట్టు కట్టారు. అండ్ ఆ గ్రీన్ మ్యాట్ కూడా ఏంటంటే అక్కడ మట్టి కనపడుతుంది, తవ్వేసినట్టు తెలుస్తుంది అని గుడ్డోడికి తప్ప అందరికీ తెలుస్తుంది. సో అది బాధాకరం.